చేసుకుంటా ఉన్నాం. అనేక సందర్భాల్లో వారు ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా, ఈరోజు రాజకీయాలంటే క్రమశిక్షణే ఉండదు, మేము కూడా ఉన్నాం రాజకీయంలో, క్రమశిక్షణే ఉండదు. ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా నిరంతరం ఒక పద్ధతి ప్రకారం నడిచే ఒక రాజకీయ వ్యవస్థలో ప్రయాణించిన వ్యక్తి పెద్దల రత్నాకరరావు గారు. మేము మరొక మారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు రెండవసారి ఆనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేయాలి మనం అందరం కలుసుకొని అని చెప్పి వారు మంత్రిగా ప్రోత్సాహం చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రాంగణాన్ని శంకుస్థాపన చేసి వారితో పాటు పెద్దలు జీవన్ రెడ్డి గారి సహకారంతో, మరి మీరందరికీ కూడా తెలుసు, చాలామంది కార్యకర్తలకు నాయకులకు ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఈరోజు మేము కట్టినామంటే రత్నాకరరావు గారి పూర్తి స్థాయిలో ప్రోత్సాహము, వారి ఆలోచన మేరకే ముందుకు తీసుకెళ్లడం జరిగిందని ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా వారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతినిత్యం రాజశేఖర రెడ్డి గారితో ఈ ప్రాంతానికి ఒక కళాశాల రావాలి, పక్కన జేఎన్టీయు కళాశాల ఉంది జీవన్ రెడ్డి గారి నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో కళాశాల రావాలని ఆ పోటాపోటీగా ఇక్కడ ఈ రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి, పాడి పంటలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలని వెటర్నరీ పాలిటెక్నిక్ ఏర్పాటు చేసిన మహనీయులు రత్నాకరరావు గారు. ఈరోజు వందలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణులై మరొక ఉపాధి అవకాశం పొందేలాగా డాక్టర్లుగా ఎదిగి ఈరోజు గొప్ప కళాశాలను మనం చూస్తూ ఉన్నామంటే వారి చొరవ వల్ల ఈ ప్రాంతానికి కళాశాల రావటం, ఈ ప్రాంతంలో విద్యను వికసించే విధంగా వారి చర్యలు తీసుకోవటం, ప్రత్యేకించి ఆనాడు బుగ్గారం నియోజకవర్గం కానీ, ఈరోజు ఉన్న ఇక్కడ కొరుట్ల నియోజకవర్గం కానీ, ప్రత్యేకించి ధర్మపురి క్షేత్రం, మరి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో వారు ఆ దేవాలయాన్ని అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా చిన్నగా బండేసినా ఆ బండ కరెక్ట్గా పడ్డదా లేదా అని సూక్ష్మంగా ఒక ప్లానింగ్తో, ఒక ప్రణాళికతో ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేసే పదంలో ముందుకు నడిపిన వ్యక్తిగా రత్నాకరరావు గారి మరి పనితీరును మేము పూర్తి స్థాయిలో ఆదర్శనీయంగా తీసుకున్నాం. ఇక్కడ కొరుట్ల నియోజకవర్గానికి వచ్చే వరకు బీడీ కార్మికుల విషయంలో కానీ, ఈ ప్రాంతంలో సాగునీరు విషయంలో కానీ, త్రాగునీరు విషయంలో కానీ, సిమెంట్ రోడ్ల నిర్మాణమే కానీ, అన్నిటి విషయంలో ఒక ప్రత్యేక చొరవతో వారు ముందుకు నడపడం జరిగింది. మరొక ప్రత్యేకమైన అంశం, మా భానుప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఆయన తీసుకొచ్చి ముందుకు పెట్టిండ్రు. ఆయన మంచిగా ఇప్పుడు వాణిజ్యం వ్యాపారం చేస్తే మళ్ళీ టాటానో బుర్లనో అవుతుండేనేమో. ఆయన శాసన మండలి సభ్యులుగా నేను, పెద్దలు జీవన్ రెడ్డి గారు మరి మేమందరం ఉన్నప్పుడు వారిని పరిచయం చేసిండ్రు మరి పెద్దలు రత్నాకరరావు గారు. మరి ధైర్యంగా ముందుకు నిలబడి శాసన మండలిగా అనేక సందర్భాలు వారు ఈరోజు శాసన మండలి సభ్యులుగా ఉన్నారంటే రాజకీయ ఆలోచనతో, మరి యువతకు భవిష్యత్తు ఉంటుంది, మంచివారు ఉండాలి యొక్క ఆలోచన దృక్పథంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి పెద్దలు రత్నాకరరావు గారు. నేను మొదటిసారిగా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు, రత్నాకరరావు గారు, అదేవిధంగా స్వర్గీయులైన బొమ్మ వెంకన్న గారు, మరి ఇప్పుడు ఉన్నప్పుడు మరి మా సోదరులు సత్యనారాయణ గౌడ్ గారు, మేమందరం కలిసి మేము 5 శాసనసభ్యులం పార్టీకి సంబంధించి ఆ రోజు మీ అందరికీ కూడా తెలుసు, అప్పుడే టీఆర్ఎస్ ప్రభావం విషయంలో మరి ఎంత ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిన ప్రతిపక్షంలో ఉండి ఒక పక్షాన టీడీపీ, ఇంకో పక్షాన టీఆర్ఎస్ పక్షాన వీరి సీనియర్ నాయకత్వంలో ముందుకు నడిపించినామంటే ఖచ్చితంగా వీరి ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో ముందుకు నడిపించడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు వారి మంచి ఆదర్శాలను, వారు నడిచిన బాటను ఆదర్శనీయంగా తీసుకోవే కార్యాచరణ కార్యక్రమం మా దగ్గర ఉన్న ఈ యువ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, మహిళా కాంగ్రెస్ సంబంధించి కానీ, మరి వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించిన వారు కానీ, ఈరోజు ఆర్గనైజేషన్కు సంబంధించి నిర్మాణం ఏ విధంగా జరగాలి,
ఆ నిర్మాణ భాగంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయాలి, వారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా పోరాటం చేయాలి, సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూడా కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడానికి వారి ఆలోచన విధానం కూడా మాకు ఆదర్శమని చెప్తూ మరి రత్నాకరరావు గారికి మరి వారి కుటుంబ సభ్యులు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. మరి వారి ఆలోచన వారి ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మరి మంచి ప్రజాసేవ చేయాలని మేము వారిని కోరుతూ తప్పకుండా వారు ఆ విధంగా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మరి రత్నాకరరావు గారికి నాకు ఎప్పుడు కూడా ప్రోత్సాహం చేసిన వ్యక్తిగా నిరంతరం మరి మేము వారికి నివాళులు అర్పిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా వారి క్రమశిక్షణ కానీ పద్ధతి కానీ అలవర్చే ప్రయత్నంలో ఉంటాం, కానీ ఎంతవరకు అలవర్చడం జరుగుతలేదు. సో వారిని ఎప్పుడు కూడా స్మరిస్తూ నివాళులు పలుకుతూ ఇక్కడికి వచ్చేసిన వారు అనేక మంది అభిమానులు